విదేశీ విద్య ఎన్నో ఆశలు. భవిష్యత్తు కళ్ళ ముందే కనిపిస్తుంది. ఒకవైపు డాలర్ ఉద్యోగం చేస్తే డాలర్స్ వస్తాయనేటువంటి ఆశ. అయితే ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు ఉన్నత చదువుల కోసం అమెరికాలోని చికాగో యూనివర్సిటీలో చదివిస్తున్నారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ చందు అనేటువంటి ఒక విద్యార్థి, కర్నూలుకు సంబంధించినటువంటి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే గన్నుతో ఘటన ఒకసారిగా కర్నూలు జిల్లాలోనే షాక్ కి గురి చేసినటువంటి ఘటన ఉంది. ప్రస్తుతం చికాగో నుంచి ఆ చందు యొక్క భౌతిక కాయం కర్నూలుకు చేరుతున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆయన బంధువులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు చందుకు ఎలా ఉండేవాడు, అక్కడ ఏం జరిగిందంట? అక్కడ ఏమి జరిగిందంటే మాకంటే క్లియర్ గా తెలియదండి. చాలా హుందాగా ఉండేవాడు, ఎప్పుడు చిరునవ్వులతోనే ఉండేవాడు. అక్కడికి వెళ్ళటం ఏంటంటే ఏదో మంచి విద్య ఎంఎస్ చేశాడండి. అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించాలనే ఆశలతో వెళ్ళాడు. అక్కడ ట్రంప్ నిర్ణయాలతోటి ఈ మధ్య అయితే ఉద్యోగాలు ఏమీ లేవు. అక్కడ అక్కడ ఏమి జరిగింది మాకైతే తెలియదు. బాగా హ్యాపీగా ఉండేవాడండి. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు అనేది ఏం లేదు. మా బావగారు వచ్చేసి ఏఆర్ లో చేస్తాడండి, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తాడు. ప్రస్తుతం వచ్చేసి నంద్యాల జిల్లాలో చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా పిల్లల పైన ఏ ప్రెజర్ కానీ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి తెలియనివ్వరండి. వాళ్ళు ఎంత ఏది ఉన్నా కానీ ఏమీ ఇది లేదు, ఆర్థిక ఇబ్బందులు అసలు లేవండి. ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి ఏదో ఇంకా హుందాగా ఉంటాడు, ఏదో పెద్ద ఉద్యోగం సాధించి మంచి అమెరికాలో స్థిరపడతాడనే ఉద్దేశంతో బాబుని పంపించారు అక్కడికి. అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఉద్యోగాలు అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయాల వలన రాలేదు కాబట్టి మేమేమి దాని గురించి ఆలోచించట్లేదు. మాకు భౌతిక కాయాన్ని కర్నూలు తెచ్చేదానికి టీడీపీ సభ్యులైనటువంటి ఈ గౌరీ చరితారెడ్డి కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, కింజరపు రామ్మోహన్ నాయుడు కానివ్వండి, మాకు చాలా తానా సభ్యులు కానివ్వండి, చిరుగొల్ల సాయి ప్రసాద్, చిరుగొల్ల సాయి చాలా మాకు రుణపడి ఉన్నారండి. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ వల్లనే ఈ రోజు మేము ఇక్కడికి మృతదేహం తరలించడం జరిగింది. అన్ని విధాలుగా టీడీపీ గవర్నమెంట్ అనేది మాకు సహకరించిందండి. వాళ్ళ సహకారం వల్లనే మేము ఈ రోజు మాకు డెడ్ బాడీ రాగలిగిందండి. సార్ చందు మీకు ఏమవుతాడు, ఎలా ఉండేవాడు? అందరితో ఉందాక బాగుండేవాడు, అందరూ జోవియల్గా ఉండేవాడు. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు బాధలు పడేవాడు కాదు, కనీసం ఏమి ఇది లేదు. హ్యాపీ పర్సన్ అతను. లైఫ్ ఏదో ఊహించుకున్నాడు. వాడు అక్కడ జరిగే నిర్ణయాల వల్ల ఇద్దరే కాదు, మావాడే కాదు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇది ఒక ఉదాహరణ వల్ల. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేసేవాడు, లేకపోతే ఏదైనా ఇబ్బంది? మా అబ్బాయి ఎటువంటి సమస్యలు లేవండి ఇప్పటిదాకా. ఫ్యామిలీతో ముందు రోజు కూడా గంట నిమిషం వీడియో కాల్ మాట్లాడిన, అందరితో, పిల్లలతో, చిన్నపిల్లలతో అందరితో చాలా బాగా మాట్లాడినాడు. ఎక్కడ ఎటువంటి అనుమానాలు అసలు వ్యక్తపరచలేదు. కనీసం ఎప్పుడైనా అట్లా బాధన వ్యక్తం చేస్తా ఉన్నాయి అనుకోవచ్చు. అటువంటిది ఎక్కడా లేదు, ఇప్పటిదాకా లేదు. నేను పిల్లపని చూస్తాము, అసలు అట్లా వాడు కానీ కాదు. ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి, ఇదేమని చెప్తారు. అంటే ఏం జరిగింది అనుకుంటున్నారు అక్కడ? అది మాకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ లేదండి. ఇలా జరిగిన ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ మా బంధువులు ఉన్నారు, మా అన్నగారు, మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు. ఇట్లా లోకల్ ఎమ్మెల్యే వీళ్ళు ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేయడం, రామ్మోహన్ నాయుడు గారు చెప్పడము, లోకేష్ గారు చెప్పడము, వారి సహకారం వల్ల త్వరగా మనకు వస్తుంది. మనం మామూలు చూసాము, అమెరికాలో ఎప్పుడు కూడా గన్ కల్చర్ ఉండేది. అయితే ఇక్కడ గన్ మాకైతే లేదు, అసలు ఇన్ఫర్మేషన్ ఎటువంటిది లేదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నా అక్కడ లోకల్ మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమని చెప్తే మాకు తెలుస్తుంది. మాకైతే ప్రధాన సమస్య ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు నెక్స్ట్ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతుంది? వీరారెడ్డిపాలెం అని అక్కడ జరుగుతుందండి. వాళ్ళ సొంతూరు వచ్చేసి సిరివెల్ల మండలము వీరారెడ్డిపాలెం అనే ప్లేస్ ఉంది. వాళ్ళ సొంత ఊర్లో జరుగుతుంది, సొంత వాళ్ళ పొలంలో వాళ్ళు చేసుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, భౌతికాయం తెప్పించడానికి ఏం కష్టపడాల్సి వచ్చింది, ఎలా వస్తుంది? సార్ వాస్తవం అంటే ఈ కుటుంబం మంచి కుటుంబము గారి, అంటే వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ చదువు, ఆ పిల్లలు అయితే చాలా మంచి వాళ్ళు. కాకపోతే ఈ ప్రకృతి అనేది ఈ విధంగా చేయకూడదు, మంచి జరగాలని మేము కోరుకున్నాం. అదే విధంగా ఇది జరిగింది, అనుకోని సంఘటన జరిగింది. ఈ విషయంలో మా లోకేష్ సార్ వచ్చేసి పూర్తిగా సీరియస్ తీసుకున్నాడు. ఈ విషయంలో తీసుకుని అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడము, గవర్నమెంట్తో, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడము. ఈ బాడీ తెప్పించడానికి ముఖ్యమైన కారణం లోకేష్ సార్. అదేవిధంగా స్థానికంగా మా పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి గారు ఎన్నలేని కృషి చేశారు. వెంకరెడ్డి అన్న గారు అయితేనేమి, వాళ్ళ లోకల్గా అంతా వాళ్ళకి ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో పంపడము, ఈ బాడీ ఇక్కడ తీసుకురావడానికి పూర్తి సహకారం అందించారు. మొత్తంగా చూసుకుంటే భౌతికాయం రావడానికి చాలా కష్టపడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అయితే అక్కడ నుంచి రావడానికి అంటే ఎవరైతే చందు ఉన్నారో చందుకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు, కానీ అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశం మీద విచారణ జరగాలి అనే దాని మీద ఆలోచన చేసి కోరేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుండి తాజా పరిస్థితి. మా అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు అండి. వాళ్ళు
వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆర్మోర్ రిజర్వ్ పోలీస్ లో వర్క్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్ లో. వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నంద్యాల డిస్టిక్ లో పోస్టింగ్ కావడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఉంటున్నాడు. వాళ్ళకి 2 అబ్బాయిలండి. ఈ అబ్బాయి చందు అనే అబ్బాయి వచ్చేసి పెద్ద అబ్బాయి అండి. ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో బీటెక్ చేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. ఎంఎస్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తా ఉన్నాడు. ఇంకా జాబ్ సర్చింగ్ లో ఉన్నాడండి. ఈ ట్రంప్ నిర్ణయాల వలన పెద్ద జాబ్ సంపాదించలేకపోయినాడు. ఇంకొకటి వచ్చి ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండేవాడు తప్పితే నాకు కష్టాలు ఉన్నాయని కానీ ఏది కానీ ఎప్పుడూ చెప్పలేదు. మనీ పరంగా కూడా వీళ్ళు ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఏమి ఇబ్బందులు లేవు. ఇక్కడ వచ్చేసి పొలాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. 2 బ్రదర్స్, వాళ్ళ ఫాదర్స్ కూడా. వాళ్ళ బాబాయ్ గారు కూడా ఇక్కడ ఏపీలో నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తాడు. సో వాళ్ళు ఇదిగా లేదు. వాళ్ళ మనీ కూడా పంపిస్తానని 2 times చెప్పిన గానీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి వద్దు, నీ దగ్గరనే పెట్టుకోండి, మాకు అవసరమైతే మేము చెప్తామన్నారు. ఇది ఇంకా అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదండి. మంచి జాబు, ఉన్నత స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి ఎన్నో ఆశలు తోటి వెళ్ళాడు అక్కడికి. కానీ మాకు ఆ రీచ్ కాలేకపోయినాడు. ఇది జరిగిందండి. ఇంకొకటి వచ్చేసి అక్కడ మా బ్రదర్ ఉన్నాడు, మా అల్లుడు ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ సహకారం కానివ్వండి, సిరిగల్ల సాయి అనే వ్యక్తి చాలా వర్క్ చేశారండి. వీళ్ళంతా కలిసి అక్కడ వర్క్ చేసి విత్ వచ్చేసి ఇక్కడ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, గింజరపు రామ్మోహన్ నాయుడు కానివ్వండి, వీళ్ళు చాలా యాక్షన్ చేసి మాకు చాలా సహకరించి డెడ్ బాడీ తీసుకొచ్చేదానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మాకు సరైన టైంలో ఇక్కడికి తీసుకురాగలిగారండి. అది వాళ్ళకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం, తెలుగుదేశం పార్టీకి. అది విషయం జరిగిందండి. 28 అండి, 28 మంగళవారం మాకు న్యూస్ వచ్చిందండి. ఈ బాడీ రానికి కరెక్ట్ 1 week పట్టిందండి. 1 week కూడా చాలా త్వరలోనే వాళ్ళ సహకారంతో తొందరగానే వచ్చింది. లేదంటే ఇప్పటికి కూడా వచ్చేది కాదు. వాళ్ళు ఏమండి ఈ రోజు అయిపోతాయండి. ఈ రోజు ఈవినింగ్ కల్లా అంత్యక్రియలు పూర్తి చేసేదానికి మాకు తెలుగుదేశం మాత్రం చాలా వరకు లోకేష్ బాబు వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. అందువలనే మేము ఈరోజు వాళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటాం, తెలుగుదేశం పార్టీ.